హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే అను అలాగే వాళ్ళ చెల్లెళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇక అప్పుడే శ్రావణి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావు అంటే వాడు చెక్కు మొత్తం తీసుకుని నీకు డబ్బులు ఇవ్వడక్క అని చెప్పి అంటూ ఉంటే, లేదే అలా ఏం చేయరు అతను అని అంటూ ఉంటే, అతని మీద నీ పాజిటివ్ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదక్క, నువ్వు ఇంతకు ముందులాగా అయితే లేవు అని అంటూ శ్రావణి అంటూ ఉంటే, మరి నేనేలా ఉన్నానే, నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే నా గురించి అలా ఆలోచిస్తున్నావు అని అను అంటే, ఇక అప్పుడే శ్రావణి ఇలా అంటూ ఉంటుంది, లేదక్క నువ్వు ఎందుకో మారిపోయావు అనిపిస్తుంది. సరే ఇందాక ఆ రాఖీలు కట్టడం ఇదంతా ఆగిపోయింది, కానీ ఆ గొడవ ఏదో మళ్ళీ ఆగదు అనిపిస్తుంది నాకు. ఇంకా అతనితో ఇంక గొడవలు ఇవన్నీ కామన్గా అయిపోతాయి మరి అని అంటూ, నీ డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్త అక్క అని చెప్పగానే, ఇక అప్పుడే అలా ఏం కాదే, రాఖీలు వేరు, ఇంకా అలాగే ఈ డబ్బుల విషయం వేరు, అతను అలా చేయడని నాకు నమ్మకంగా ఉంది అని అంటూ చెప్పగానే, నమ్మకంగా ఉందా నీకు అని అంటూ ఉంటే, అవును నాకు చాలా నమ్మకంగా ఉంది అని అను చెప్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ డబ్బుల గురించి మాట్లాడదాం అని అంటే, నువ్వెందుకులే నేను మాట్లాడతానులే తర్వాత అంటే, లేదక్క నీకు నమ్మకం ఉందేమో కానీ నాకు మాత్రం అతని మీద అస్సలు నమ్మకం లేదు, నేను వెళ్ళి ఇప్పుడే ఆ విషయం గురించి అడిగేస్తా అని చెప్పేసి ఇంట్లో శ్రావణి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడు అను టెన్షన్ పడుతూ, వద్దే ఇస్తాడేమోలే అని అంటూ ఉంటే, ఇంకేంటి ఇచ్చేది, అవన్నీ వాడుకున్నాక మనం అడిగితే ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తాడు అని అంటూ శ్రావణి లేచి అలా సీరియస్గా వెళ్తూ ఉంటుంది. నేను అడుగుతాను, మీరు ఏమి మాట్లాడొద్దు అనేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏంట్రా ఇదంతా గందరగోళం జరిగిపోయేది కాసేపట్లో, అయినా మీరేంట్రా ఇంత రిలాక్స్ అయిపోయారు, ఆ రాఖీలేవో కట్టించుకోమంటే ఏదేదో గొడవ చేస్తారేంటి అని అంటూ ఉంటే, అవునన్నయ్య కొంచెంలో తప్పించుకున్నాం, లేదంటే రాఖీలు కట్టేవాళ్ళే అని అనేసరికి, అసలు ఏంట్రా మీ బాధ ఏంటి, రాఖీలు కట్టించుకుంటే ఏమవుతుందంట అని అంటూ ఆర్య అంటే, అది అని అంటూ కంగారు పడుతూ ఇంకా మళ్ళీ సీరియస్గా ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటారు. అమ్మో యాదగిరి బాబాయ్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి మనకి రాఖీలు కట్టేవాళ్ళు అని అనేసరికి, అవును అతనికి ఎలా తెలిసింది, యాదగిరి బాబాయ్కి ఎలా తెలిసింది మీరు రాఖీలు కట్టించుకుంటున్నారనేసి, అతను ఎలా వచ్చాడు, అసలు ఏం జరిగిందిరా అని అంటూ ఆర్య అడుగుతాడు. ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు టెన్షన్ పడుతూ, అమ్మో ఈ విషయం గురించి అన్నయ్యకి తెలిసిపోయేలా ఉంది కదా అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆర్య, చెప్పండ్రా మీరేమైనా చెప్పారంటే, లేదు లేదు మేమెందుకు చెప్తాం, ఆయన ఎప్పుడు వచ్చేలాగా వచ్చారు, అక్కడ జరిగేది చూసి అలా చెప్పారేమో అని అంటూ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంటారు. అంతేనా, నిజంగా చెప్తున్నారా మీరు అని, రాఖీ కట్టించుకోవటం ఇష్టం లేక అలా చేస్తున్నారా అని అంటూ అలా చెప్తే, లేదన్నయ్య అలా ఏం లేదు, ఏదో జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా, అందుకే ఇప్పుడు రాఖీ ఎందుకని ఆలోచిస్తున్నాం అంతే అంటే, అప్పుడు ఆర్య మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను గౌరీ గారు అంటే భార్యాభర్తల్లాగా నటించాం కాబట్టి ఇలా రాఖీలు కట్టించుకోవటం ఇవన్నీ ఇష్టం లేదని అనుకుంటాం, మరి వీళ్ళేంటి ఇలా ఫీల్ అవుతున్నారు అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే, రే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి కదరా, వెళ్ళండి అని అంటూ ఆర్య చెప్పగానే, లేదన్నయ్య ఇప్పుడు పర్వాలేదులే, తర్వాత అయినా రాసుకోవచ్చు, తర్వాత వెళ్ళొచ్చు అని అంటూ చెప్తే, అదేంట్రా ఇప్పుడు మీరు వెళ్ళిపోవాలి అన్నారు, చాలా అర్జెంట్ అన్నారు, బ్యాగులు కూడా వేసుకొని వెళ్ళారు, మరి ఇప్పుడేంటి వద్దు అంటున్నారు అని ఆర్య అనగానే, లేదన్నయ్య అలా ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రాసుకోవచ్చు, రేపు లేదా ఎల్లుండి ఇంకా పెద్ద ఎగ్జామ్ కూడా రాయొచ్చు అన్నయ్య దీనికి బదులు అని అంటూ చెప్పేసరికి, ఓ అవునా, నేను ఫ్లైట్ కూడా బుక్ చేశాను కదరా మీరు తొందరగా వెళ్ళిపోవాలని అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదులే అన్నయ్య డబ్బులు రిటర్న్ తీసుకోవచ్చు కదా అంటే, సరేలే నేను ఏదో ఒక తిప్పలు పడి తీసుకుంటాను, మీకోసం నేను వంట చేస్తాను అని అంటూ, పకోడీ వేయాలా అని అంటూ అడుగుతూ ఉంటాడు. ఇక నీ ఇష్టం అన్నయ్య అంటే, సరే మీకోసం నేను చేస్తాను ఉండండి అని అంటూ చెప్పి ఇక అక్కడ నుంచి వెళ్తాడు ఆర్య. ఇక అప్పుడే ఇక్కడేమో వాళ్ళ తమ్ముళ్ళు హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. అందులో ఆర్య వాళ్ళ ఇంటికి ఇంకా శ్రావణి వస్తుంది పైకి, అలా వచ్చేసి ఇంకా హలో అని అంటూ అక్కడికి వచ్చేస్తుంది. ఎక్కడ ఆ చెక్ ఎక్కడ, డబ్బులు ఎక్కడ అని అంటూ అడుగుతూ వస్తూ ఉంటే ఆర్య చూసి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చెక్క డబ్బులా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఆర్య అంటాడు, అదే మా అక్కకి నీ దాంట్లో సగం వాటా రావాలి కదా, దాని గురించే మాట్లాడుతున్నా, డబ్బుల కోసం వచ్చిన మా అక్కని ఎగ్గొట్టేద్దాము అనుకుంటున్నావేమో, మేము వదిలిపెట్టాం అని అంటూ చెప్తూ శ్రావణి అంటుంది. అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు,
ఇదేంటి ఆ గౌరీ గారు అసలు ఈ విషయం గురించి ఎవరితో చెప్పొద్దు అంది కదా అని అప్పుడు అను మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈ విషయం గురించి మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, మూడో మనిషికి తెలియకూడదు అని అను అంటుంది కదా. ఇక ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని అవును ఆ రోజు తను అలా చెప్పింది, మరి ఇప్పుడేంటి వాళ్ళ చెల్లొచ్చి ఇప్పుడు కావాలంటది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, సరే సరే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పలేదు కదా, అయినా నువ్వెందుకు వచ్చావు డబ్బులకి, మీ అక్క నీకు అంత చెప్పేసిందా అని అంటూ ఆర్య అడిగితే చెప్పేసింది, మొత్తం చెప్పేసింది మా అక్క అని అంటూ శ్రావణి అంటుంది. అంటే నాతో చెప్పకూడదు అని చెప్పి నీతో అన్ని విషయాలు చెప్పేసిందా అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడే అవును అన్నీ చెప్పేసింది అని అంటూ చెప్పగానే అవునా అలా ఎలా చెప్తుంది, నాతో ఈ విషయం గురించి చెప్పొద్దు అంది, పద ఒకసారి తేల్చేసుకుందాం అని అంటే మీరు తేల్చుకోవటం పక్కన పెట్టండి, డబ్బులు ఇస్తే అయిపోతుంది కదా అని అంటూ శ్రావణి అంటుంది. ఆ డబ్బులు కావాలి అంటే మేమిద్దరం చెక్కులు ఉన్నాయి కదా, ఆ చెక్కు మీద సంతకాలు చేయాలి, అంత ఈజీగా రాదు అని అంటూ ఆర్య అంటాడు. ఇక అయినా ఈ విషయం గురించి చెప్పొద్దు అన్న మీ అక్క ఎలా చెప్పిందో పద నేను కింద తేల్చుకుంటా అని ఆర్య ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు శ్రావణి అందరూ కూడా కిందకి వస్తారు. అప్పుడు ఆర్య పరిగెత్తుకుంటూ వచ్చి గౌరీ గారు అని అరుస్తూ లోపలికి వస్తాడు. ఇదేమైనా మీ అత్తారిల్లు అనుకుంటున్నావా, అలా వెళ్ళిపోతున్నావు అని ఏంటో అను పరిగెత్తుకొని వచ్చేసి ఎదురుగా వచ్చి ఎందుకు అలా అరుస్తూ వస్తున్నావు అని కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, అయితే మీరు ఈ చెక్ గురించి ఈ డబ్బుల గురించి అన్నిటి గురించి అసలు ఏమీ చెప్పొద్దు అన్నారు, మరి ఎందుకు మీ చెల్లితో చెప్పారు, తనకి చెప్పి ఎందుకు నా దగ్గరికి పంపించారు డబ్బులు కావాలని అని అంటే అయ్యో అది కాదండి అని అంటూ అను చెప్తూ ఉంటే అంటే మనం ఈవెంట్కి వెళ్ళిన విషయం, అక్కడ ప్రైజ్ మనీ గెలుచుకోవటం, ఇది నీకు సగం నాకు సగం రావటం, అసలు ఇవన్నీ చెప్పేశారన్న మీరు అని చెప్పేస్తూనే ఉంటాడు ఆర్య. అది విని అను టెన్షన్ పడుతూ అయ్యయ్యో వీళ్ళకి తెలియని విషయాలన్నీ చెప్పేలాగా ఉన్నాడే, ఇప్పుడు ఏం చేయాలి అని అను కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక చెప్పండి గౌరీ గారు చెప్పండి అని అంటూ ఇలా అరుస్తూ ఉంటాడు ఆర్య. అబ్బా ఒక్క నిమిషం ఆగండి, ఈ డబ్బులు మనకు వచ్చింది ప్రైజ్ మనీ కాదు ఈవెంట్ కదా అని అంటూ అను కవర్ చేసి చెప్పబోతూ ఉంటుంది. అయినా సరే వినకుండా అలా వాగుతూనే ఉంటాడు ఆర్య. అయినా అలా ఎలా చెప్తారండి, అన్ని విషయాలు చెప్పేశారా, మనం అక్కడ ట్రెజర్ హంట్ గేమ్ ఆడింది, అలాగే అక్కడ నిన్ను రౌడీలు వచ్చినప్పుడు నిన్ను హీరోయిన్ లాగా పట్టుకొని నేను ఫైట్ చేయించాను, ఇవన్నీ కూడా చెప్పేశారా అంటే అబ్బా శంకర్ గారు ఆపుతారా అని అంటూ అను గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే చెప్పు ఏంటది, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని ఆర్య అంటే అసలు మీకు బుద్ధుందా అని ముందుకు తీసుకెళ్ళి ఇలా అంటుంది. అసలు ఈ విషయాల గురించి వాళ్ళతో చెప్పొద్దని చెప్పాను కదా అంటే మరి మీ ముక్కుపుడక చెల్లొచ్చి చెప్పింది కదా నాతో నువ్వు చెప్పావని అని అంటే అబ్బా అవన్నీ ఏం చెప్పలేదు నేను అని అను అంటుంది. అయితే కవర్ చేస్తానులే అని ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇక ఏమైందక్క ఏం మాట్లాడుతున్నారు అని శ్రావణి అంటే అప్పుడు అను అంటుంది ఏం లేదులేవే అతను ఏదో అక్కడికి వెళ్ళాం కదా అని అంటే మీరు ఏదో గేమ్ ఆడారు అంటున్నారు, ఏదో ఫైట్ జరిగింది అంటున్నారు అని శ్రావణి అంటే అవును అక్కడ తమాషాకి ఒక గేమ్స్ ప్లే చేశాము దాని గురించి చెప్పబోయాడు అని అంటూ చెప్తే నాకు అలా అర్థం కాలేదే అని శ్రావణి అంటే నీకు అసలు బ్రెయినే లేదు, ఎలా అర్థమవుతుంది, నేను ఇంత క్లియర్గా చెప్తుంటే నీకు అర్థం కాలేదా అని అంటూ అనేస్తాడు. ఇక అప్పుడే అలా అనేసరికి ఇంకా తనలా అందరూ కూడా ఆలోచనలో పడిపోతారు. ఇక అప్పుడు అను అలా చూస్తూ టెన్షన్ పడుతూ మీరేంటే ప్రతి దానికి ఆరాధిస్తావు, వెళ్ళికి నుంచి అని అనేసరికి ఇక అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆర్య తమ్ముళ్ళు కూడా ఏంటిది అన్నయ్య ఏదో తికమక అయిపోతున్నాడు అని అప్పటికీ శ్రావణితో గొడవ పెట్టుకుంటాడు ఆర్య పెద్ద తమ్ముడు. మా అన్నయ్య మీ అక్క జోలికి వచ్చాకే ఇలా తయారయ్యాడు, మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాడు, అంతకుముందు బాగుండే మా అన్నయ్య అని అంటూ ఇలా గొడవ కూడా జరిగిపోతుంది. అలా వాళ్ళు పైకి వెళ్ళిపోతే వీళ్ళు లోపలికి వెళ్ళిపోతే ఇక అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది ఏంటండి మీకు అసలు బుద్ధుందా, నేను మధ్యలో వచ్చి ఈవెంట్ అని చెప్తూనే ఉన్నాను, నా మాట వినకుండా లొడా వాగుతూనే ఉన్నారు అని అంటే మరి ముందే చెప్పొచ్చు కదా అంటే చెప్తూనే ఉన్నా కదా నా మాట మీరు ఎక్కడ వింటారని అని అంటూ అను అంటుంది. అమ్మో కొంచెంలో మా చెల్లెలకి ఈ విషయం గురించి తెలిస్తే ఇంకేమైనా ఉండేదా అని అంటూ అనేసరికి అప్పుడే ఆర్య ఇలా కాదు అని అంటూ ఉంటే ఇంకా మీరు ఏం మాట్లాడకండి, ఈ విషయం గురించి ఇంకెప్పుడు చెప్పొద్దు, అమ్మో నా చెల్లెలు నన్ను ఎంత తిట్టుకునే వాళ్ళంట, నా తమ్ముళ్ళు మరి మెచ్చుకుంటారు నన్ను అని
అంటూ ఉంటే మరి ఎందుకు వాగుతారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అను సీరియస్ అవుతుంది. అయితే ఆ చెక్ ఇలా ఇవ్వండి, నేను అది తీసుకొచ్చి రేపు డబ్బులు ఇచ్చేస్తాను మీకు అని అంటూ ఉంటే ఆర్య అంటాడు, లేదు ఈ చెక్కు నేనే దగ్గర పెట్టుకుంటాను, ఈ డబ్బులు నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను అని అంటూ ఇలా చెప్తూ ఇంకా ఇద్దరు చేతిలో పట్టుకొని చెక్కు గురించి నేను ఇస్తాను అంటే నేను ఇస్తాను అనేసి మాట్లాడుకుంటూ సడన్గా ఇలా ఇద్దరు లాగేసుకుంటారు. ఇక చెరో ముక్క చిరిగిపోతుంది. అది చేతిలో పట్టుకొని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అను ఇలా అంటూ ఉంటుంది, అయ్యయ్యో అసలు ఏంటి చెక్కు చించేశారేంటి అని అంటూ ఏడుస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆర్య, ఏం కంగారు పడకండి, ఈ చెక్కు మళ్ళీ ఆకాంక్ష కదా ఇచ్చింది, ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి ఈ చెక్కు గురించి మళ్ళీ అడుగుతామంటే మనం అసలు పెళ్ళి అవ్వలేదు మనకి, అలాంటిది అయినా తను యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ చిరిగింది మళ్ళీ కావాలి అంటే ఎవరైనా ఇస్తారా, అలా ఎవరు ఇవ్వరు, వద్దు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆర్య అంటాడు, ఏం కాదండి ఇలా చిరిగిపోయిందని చెప్పి తీసుకుందాం అని అంటూ ఉంటే ఇక అప్పుడే మళ్ళీ ఇద్దరు గొడవ పడతారు. ఇక ఒక ముక్క అను దగ్గర ఇంకో ముక్క ఆర్య దగ్గర ఉంటుంది. ఇక పైకి వెళ్ళిపోయి ఆర్య వాళ్ళ తమ్ముల దగ్గర కూర్చొని సీరియస్గా ఆ చిరిగిపోయిన చెక్ని పట్టుకొని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ అను కూడా అంతే. ఇక చూసావా అక్క, నేను చెప్పానా అతను కావాలని చేస్తాడని, చూడు ఇప్పుడు నీకు డబ్బులు రాకుండా చెక్కు రాకుండా అలా చించేశాడు అని అంటూ ఉంటే ఇక్కడేమో ఆర్య ఆ గయ్యాలి గౌరీరా చించేసింది, అసలు నా తమ్ముళ్ళ ఫీజు కట్టాలి అనుకున్నా, ఏమేమో చేయాలి అనుకున్నా మొత్తం రివర్స్ చేసేసింది అని అంటూ ఆర్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆర్య అలా మాట్లాడుతూ ఉంటే అన్నయ్య నువ్వు ఊరికే వదిలిపెట్టకూడదు అన్నయ్య అని వాళ్ళు కూడా అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఆర్య అలా సీరియస్గా చూస్తూ ఇంకా నేను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతానురా అని అంటూ ఇంకా బయటికి వచ్చేస్తాడు. ఇక అను కూడా బయటికి వస్తుంది. ఇక వాళ్ళ ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుందాం అనుకుని వద్దులే అనుకుని ఇంకా అటుపక్క అను తిరుగుతూ ఉంటే ఇటుపక్క ఆర్య చేస్తూ చెప్పాలా వద్దా అని అనుకుని వద్దులే అని అనుకుంటూ ఇద్దరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక లాస్ట్కి ఒక్కసారిగా ఇద్దరు ఒకే దగ్గరికి వచ్చి చెప్పండి ఏం చేద్దాం అని అనుకుంటారు. ఇక ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నాం అన్నమాట అని ఆలోచిస్తే ఇంకప్పుడు అను అంటుంది, ఒకే కదా చెక్కు కదా చినిగిపోయింది మరి అని అను అంటుంది. ఆ రకంగా వాళ్ళు అలా ఆలోచిస్తూ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఈ చెక్కు గురించి ఎలాగైనా ఆకాంక్షకి చెప్తామండి అంటే అప్పుడు ఆర్య అంటాడు, ఏమనుకుంటుందో ఏంటో అంటే ఏమీ అనుకోదు, మన గురించి తెలిసే కదా ఇంకో చెక్ ఇస్తుందిలే అని అంటూ ఇంకా ఇద్దరు అలా అక్కి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటారు. సరే ఆ చెక్కు ఇప్పటికైనా ఇలా ఇవ్వు అని ఆర్య తీసుకుంటాడు. ఇక అది చేతిలో పెట్టేసి అను లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కి అలాగే అభయ్ జెండే ముగ్గురు ఉండగా రాకేష్ పంతుల్ని తీసుకొని వస్తాడు. ఇక రండి కూర్చోండి అని అంటూ చెప్తే ఇంకా పంతుల్ని ఎందుకు తీసుకొచ్చావు రాకేష్ అని అంటూ అడుగుతాడు జెండే. అంటే అభయ్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు కదా, దానికోసం జాతకం చూపిద్దామని అని రాకేష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కి కూడా అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక అభయ్ మాత్రం నువ్వు నా కోసం ఇంత గ్రేట్గా ఆలోచిస్తున్నావు, థ్యాంక్ యూ రాకేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు హ్యాపీగా. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, లేదు నాకెందుకో అనుమానంగా ఉంది అని అక్కి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అభయ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతే ఇంకా ఇక్కడేమో రాకేష్ చెప్పండి జాతకం చెప్పండి అంటే రాకేష్ గురించి పంతులు గ్రేట్గా చెప్తూ ఉంటాడు, ఈ అబ్బాయి చాలా మంచోడు అది ఇదని. ఇక అప్పుడు రాకేష్ కవర్ చేస్తూ నా గురించి కాదు ఇంకా ముందు వీళ్ళ గురించి చెప్పమని అడగటంతో ఇక అప్పుడే సరే అని ఇంకా అలా చెప్తూ చదువుతూ ఉంటాడు. ఇక జెండేజ్ వాళ్ళ జాతకాలు కూడా ఇస్తారు. అయితే వీళ్ళిద్దరు జాతకాలు ఒకటేనా అంటే కవల పిల్లలు వాళ్ళు అని అంటూ జెండే చెప్తే ఓ కవల పిల్లలా అని అంటూ రాకేష్ మరి నువ్వు అన్నయ్యని ఎందుకు పిలుస్తావు అంటే నాకంటే 5 minutes ముందు పుట్టాడు అందుకే అన్నయ్య అంటాను నేను అని అంటూ అక్కి అంటుంది. ఓ అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.